సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో గవర్నర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం మన దేశ ప్రజాస్వామ్యానికి చిహ్నమని, భారత రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారి సేవలు దేశానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు వేడుకలకు మరింత ఆనందాన్ని తెచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల గురించి గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. ఈ వేడుకల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశభక్తి ఉట్టిపడే ఈ వేడుకలు అందరి మనసులను మైమర్పించాయి.